ఏపీలో టీడీపీ జనసేనల పొత్తు కుదిరినప్పటికీ రెండు పార్టీలు కలిసి ఇంకా కార్యాచరణ సిద్ధం చేయలేకపోతున్నాయి. పవన్ ఆవేశంగా పొత్తు ప్రకటించినప్పటికీ ఆచరణలో ఇంకా ముందుకు వెళ్లడం లేదు. ఏపీలో టీడీపీ జనసేనల పొత్తు కుదిరినప్పటికీ రెండు పార్టీలు కలిసి ఇంకా కార్యాచరణ సిద్ధం చేయలేకపోతున్నాయి. పవన్ ఆవేశంగా పొత్తు ప్రకటించినప్పటికీ ఆచరణలో ఇంకా ముందుకు వెళ్లడం లేదు. జనంలోకి వెళ్లేందుకు సరైన ప్లాన్ వేయలేకపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. ఒకవైపు జనసేన టీడీపీ పొత్తు ఖరారైనప్పటికీ అసలు ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? అయితే జనసేన అట్లాగే టీడీపీకి సంబంధించి చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే వేగంగా ఇద్దరు పొత్తులపై క్లారిటీని పవన్ ప్రకటించారు. అయితే పొత్తులకు సంబంధించిన ప్రకటన తర్వాత రెండు పార్టీలు ప్రస్తుతం సైలెంట్ గా కనపడుతున్నాయి. అయితే పొత్తులు ప్రకటించిన తర్వాత రోజే రెండు పార్టీలకు సంబంధించి ఒక జాయింట్ యాక్షన్ కమిటీను ఏర్పాటు చేస్తామనేది మాత్రం పవన్ ప్రకటించారు. ఈ కమిటీనే రెండు పార్టీలు పూర్తి స్థాయిలోని ప్రజల్లో వెళ్లే దిశగా కూడా కార్యక్రమాలు నిర్వహించడం, దాంతో పాటు రాజకీయ పరమైన నిర్ణయాలపై కూడా రెండు పార్టీలకు సంబంధించి ఈ కమిటీ పనిచేస్తుంది అనేది మాత్రం పవన్ ప్రకటించిన తర్వాత రోజు నుంచి మాత్రం పూర్తిగా సైలెంట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మరోపక్క చంద్రబాబు ఇప్పటికే బయటికి వస్తారు అనేది మాత్రం టీడీపీ కేడర్ మొత్తం భావించారు. అయితే ఇంకా కోర్టులోని చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న పరిస్థితి ఉన్నాయి. మరో 10-15 రోజులు టైం పట్టే అవకాశాలు ఉంటున్నాయి చంద్రబాబుకు సంబంధించి రిలీజ్, అంటే జైలు నుంచి రిలీజ్ దానిపై కూడా. ఈ నేపథ్యంలోనే టీడీపీ కేడర్ మొత్తం పూర్తిగా ఒక సందిగ్ధ పరిస్థితి అనుకోండి. మరోపక్క జనసేన కేడర్ కూడా రెండు పార్టీలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ వస్తామని భావించినా సరే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవడంపై జనసేనలకు కూడా ఒక తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయిలోనే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం రెండు పార్టీలు కనబడుతున్నాయి. ఎందుకంటే పవన్ కొన్ని రోజులు పొలిటికల్ యాక్టివిటీస్ లో ఉంటే మరికొన్ని రోజులు షూటింగ్స్ మీద ఫోకస్ పెట్టుకుంటారు. అయితే జనసేనకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంటే, ఇటు టీడీపీకి సంబంధించి ప్రస్తుతం అధినేత జైల్లో ఉండటం, దాంతో పాటు లోకేష్ లో కూడా ఢిల్లీలోని న్యాయ నిపుణులతో చర్చించడం లాంటి కార్యక్రమాల్లో ఉండటం, లోకల్ గా రాష్ట్రంలోని పార్టీకి సంబంధించి పొలిటికల్ సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలోనే ఎవరు ఆ అంశాలను భుజాన్ని వేసుకుపోవడంతో తెలుగుదేశం పార్టీలో ఒక సందిగ్ధ నెలకొంది. రెండు పార్టీల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని త్వరితగతిన దీనిపై జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లే దిశ కూడా ప్రయత్నాలు చేయాలనేది కూడా రెండు పార్టీలకు సంబంధించిన కేడర్ కోరుకుంటున్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న పవన్ వారాహి యాత్ర, చంద్రబాబు రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లా తిరుగుతూ రోడ్ షో నిర్వహిస్తూ, మరోపక్క నారా లోకేష్ యువగలం పేరుతోని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్న తరుణంలోని చంద్రబాబు ఒక్కసారిగా జైల్లోకి వెళ్ళటం, ఆ తర్వాత పవన్ ఒక బాసటగా, ఒక భరోసాగా టీడీపీ కేడర్ కి ముందుకు వచ్చి బొత్తులు ప్రకటించిన తర్వాత వేగంగా రెండు పార్టీలకు సంబంధించిన రాజకీయ కార్యక్రమాలు జరుగుతాయి అనేది కూడా అందరూ భావించారు. సరే, ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవడంతో పార్టీలో ఒక రకంగా నిరుత్సాహం కనబడుతుంది. అయితే ఈ రోజు మాత్రం ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిన్నటికి నిండా చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజకీయ కార్యక్రమాలు పర్యవేక్షణకు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ అచ్చెన్నాయుడు, దాంతో పాటు పార్టీకి సంబంధించిన యనమల లాంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రెండు పార్టీలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీని మాత్రం ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడంతో నేతలు బయటికి వచ్చి పొత్తులపై చెప్పినా సరే కేడర్ మాత్రం అంతగా ఆసక్తి చూపట్లేదు అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అయితే పవన్ కి సంబంధించి 4వ విడత వారాహి యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను ఈ రోజు ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలోని
పవన్ వారాహి 3వ విడత యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ యాత్ర ప్రారంభం కంటే ముందుగానే రెండు పార్టీలకు సంబంధించి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం ఈ వారం కానీ వచ్చే వారంలోని ఈ వారం ఎండింగ్ లోని జనసేన కీలక నేతగా ఉన్న నాదెళ్ల మనోహర్, అట్లాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల కూడా ఒక సమావేశం నిర్వహించిపోతున్నారు. వీళ్ళిద్దరు కలిసి భేటీ అయ్యి చర్చించిన తర్వాత రెండు పార్టీలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ పై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే వారాహి యాత్ర చేపడుతున్న పవన్ ఈసారి చాలా కీలకం కాబోతుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోని గ్రౌండ్ లెవెల్లో ఉన్న రెండు పార్టీలకు సంబంధించిన కేడర్ కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోని మరోపక్క టీడీపీ పూర్తిగా డీలా పడింది. మరోపక్క రెండు పార్టీలకు సంబంధించి పొత్తులు ప్రకటించిన తరుణంలోని కేడర్ నిరుత్సాహపడకుండా కేడర్లో ఒక భరోసా కల్పించి రెండు పార్టీలకు సంబంధించిన కేడర్ ఒకే మైండ్ సెట్ తోని రాజకీయంగా పనిచేయాలంటే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎంతో ఉపయోగపడుతున్న తరుణంలోని వారాహి యాత్ర ముందుగానే ఈ రెండు పార్టీలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ కార్యాచరణ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై కూడా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ రాజమండ్రి సంచలన వేదికగా ప్రకటించిన పొత్తుల తర్వాత నుంచే ఈ కార్యక్రమాల పూర్తిగా ప్రకటన ఉంటుంది అన్నది కూడా అందరూ భావించినా సరే ఇప్పటి వరకు పవన్ సైలెంట్ గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ పూర్తిగా చంద్రబాబుకు సంబంధించి కోర్టులు, దానికి సంబంధించిన అంశాలపై పూర్తిగా దృష్టి పెట్టడంతో పార్టీకి సంబంధించి రాజకీయ ప్రోగ్రామ్స్ మీద ఇప్పటి వరకు స్పష్టత రాకపోవటం, పొత్తులకు సంబంధించిన ప్రకటించినా సరే ఉమ్మడిగా కార్యాచరణపై ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో పార్టీలో ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. అయితే ఈ వారం చివరిలోని నాదెళ్ల మనోహర్ తో పాటు యనమల భేటీ అయ్యి రెండు పార్టీలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ పై ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అది కూడా పవన్ ఉమ్మడి కృష్ణా జిల్లా 4వ విడత వారాహి యాత్ర ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంటేనే పార్టీతో పాటు పొత్తులకు సంబంధించి కూడా కేడర్లోని ఒక భరోసా కల్పించే దిశగా ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.